సతీష్ గారు, నిజంగా బీఆర్ఎస్ వాళ్ళే రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ వాళ్ళకు ఒక మేనిఫెస్టో లేదు. వాళ్ళు మేనిఫెస్టోని చూసుకుని వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోని వాళ్ళు ఫాలో అవడానికి వాళ్ళు నిద్రా వ్యవస్థలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు బీఆర్ఎస్ ఎందుకు ప్రోత్సహిస్తుందండి? నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ఈ రోజు ఒక్కొక్కరు మహిళలు పాపం, మాకు 2 పిల్లలు ఉన్నారండి, మేము భార్య భర్తలం జాబులు మానేసి ఈ రోజు డిఎస్సికి టెట్ రాసినాం, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం, మాకు 20 రోజుల గడువులో మేము ఎక్కడ ఎగ్జామ్ రాయాలని వాళ్ళు. ఒక అమ్మాయి అయితే 3 పిల్లలు ఏదైతే రేవంత్ రెడ్డి గారిని వీడియో ఒకటి చూసినాం, దండం పెడతామండి, మీ కాళ్ళు ముక్కుతామండి, దయచేసి డిఎస్సిని పొడిగించండి, మాకు సమయం కావాలండి, మేము ఉద్యోగాలు సంపాదించుకోండి, ఇన్నేళ్లు మేము ఉన్నాము, ఉద్యోగాలు సంపాదించుకోండి, కొంత గడువు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు కోచింగ్ సెంటర్ వాళ్ళు అంటారు, కోచింగ్ సెంటర్ వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. అరే బాబు, నీకు ఏదైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ దయతోని నువ్వు ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చినావు. వాళ్ళకు ఏదైతే కావాలో, ఇప్పుడు మొన్న మీటింగ్ లో మహబూబ్ నగర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు అంటారు, ఏమంటున్నారండి, కోచింగ్ సెంటర్లో కోట్లు సంపాదిస్తారని నేను ఇవ్వట్లేదు, నేను ఇవ్వాలంటే ఇంతసేపు. మా వాళ్ళు కూడా తనే చెప్పారు, మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మా పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు, సార్ కొంచెం వాళ్ళ గడువు పెంచితే అయిపోతుంది కదా అని చెప్తా ఉన్నారు, అయినా కూడా నేను వినను అని ఒక మొండి వైఖరితో ముఖ్యమంత్రి గారు ఉండడం చాలా దౌర్భాగ్యం. అంతేకాకుండా పోలీస్ యంత్రాంగం ఈరోజు చూడండి, పాపం విద్యార్థులను, యువకులను పోలీస్ స్టేషన్ లో బంధించడం ఏంటండి? అమ్మాయిల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో రాత్రి కరెంటు బంద్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడుతున్న సమయంలో ఈ మన్నె క్రిషాంక్ అని బీఆర్ఎస్ నాయకులు, ఏవైతే యువ నాయకులు మన్నె క్రిషాంక్ గారు వెళ్ళి కనీసం వాళ్ళకు ఒక నీళ్ళన్న సదుపాయం అందిస్తామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీద చేయి చేసుకున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. నిన్న చూసినాం మనం, మీడియా జీ న్యూస్ రిపోర్టర్ని, ఎందుకండి రిపోర్టర్ల మీద మీడియా గొంతు నొక్కడం అవసరమా? ఈ రోజు మీరు ఇంత గడిలా పాలన అన్నారు, ఆ పాలన అన్నారు, ఈ పాలన అన్నారు, కానీ ఈ రోజు మీరు ఎలా పాలిస్తున్నారు? ప్రజాపాలనలో మీ పాలన ఎలా ఉంది? నిర్బంధ పాలన ఇది. ప్రజాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కడం ఎంతవరకు కరెక్ట్? పిడిగుద్దులు గుద్దుతారా అండి? ఎక్కడున్నామండి? ఏ రాష్ట్రంలో ఉన్నాము? మనం ఎక్కడున్నాం? తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మనం యుద్ధ ప్రాతిపదిక యుద్ధం చేసి తెచ్చుకున్న తెలంగాణ. గుద్దడం ఏంటండి? అసలు అతి దారుణంగా కొడతా ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం సంబంధం? అదే అర్థం అవ్వట్లేదు. వాళ్ళు 3 నెలలు వాయిదా వేయాలని మాత్రం అడుగుతున్నారు. వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడుతారు. వాళ్ళు పాపం మధ్యలో పోలీసులు, తల్లిదండ్రులు తిండి తిని తినక రూపాయి పెట్టుకొని ఈ రోజు కోచింగ్ సెంటర్లకు అక్కడో ఇక్కడో ఇంట్లో కాలేజ్ హైదరాబాద్ లో చదువుకోండి నానా అని రూపాయి ఇంట్లో కష్టపడి పంపిస్తా ఉంటే ఈ రోజు పిల్లలు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది, ఈ తీన్మార్ మల్లన్న ప్రతిరోజు పొద్దున్నే విద్యార్థులందరూ, యువకులందరినీ కూర్చోబెట్టి మేము మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఇదే కోదండరామ్ గారు మీరందరూ రండి, మీరు కాంగ్రెస్ ను గెలిపించండి అని మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇదే బల్మూరు వెంకట్ గారు, ఆయన యువ నాయకులండి, రాష్ట్రమంతా తిరుగుతూ మీరు రండి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఇదే బల్మూరు వెంకట్, ఇదే తీన్మార్ మల్లన్న, ఇదే కోదండరామ్ గారు ఎక్కడికి వెళ్లారు? ఇదే విద్యావంతులు కేసీఆర్ గారిని ఎన్నో సందర్భాలలో ఎన్నో మాటలన్నా, గడిల పాలన అన్నారు, ఇంకో పాలన అన్నారు, ప్రగతి భవన్ పాలన అన్నారు. ఈ రోజు విద్యావంతులు, విశ్లేషకులు ఎక్కడున్నారు? మీరు అడగండి. ఇలా నిరుద్యోగులను నిర్బంధించడం ఎంతవరకు కరెక్ట్? అంతేకాకుండా ఈ రోజు శ్రీచరణ్ అంత గల్లా పట్టుకుని లాక్కెళ్ల పరిస్థితి ఏమొచ్చిందండి? ఎందుకండి? ఆయన ఈ రోజు మీడియా చెప్తా ఉన్నా కూడా లాక్కెళ్లారు. మీడియా అని ఈ శ్రీచరణ్ మీడియా అని చెప్తున్నా కూడా ఎందుకండి? ఒక అధికారి ఏమంటారు, నేను మీడియా అంటే అయితే మీకు పనిపాట లేదా అంటే, పనిపాట ఈ పోలీస్ యంత్రాంగం ఏదైతుందో వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. 4th ఎస్టేట్ మీడియా, ఈ మీడియా వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉండే క్రమంలో అక్కడికి వెళ్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, వాళ్లకు లాఠీలకు తూటాలకు భయపడకుండా మీడియా సంస్థలు అక్కడ పనిచేసినాయి. ఆ రోజు మీడియా, తెలంగాణ రాష్ట్ర సాధన కూడా మీడియా కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి మీడియా గొంతును అణిచివేసే దిశగా, నిరుద్యోగులు చేస్తున్న ఈ ఉద్యమాన్ని అణిచివేసే దిశగా ఇది కేంద్రం దృష్టికి తీసుకెళ్లొద్దు, ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఈ నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలు కనబడద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో సర్కారు పాలన, ఏదైతే కాంగ్రెస్ పాలన అధికారులను ప్రోత్సహిస్తుంది, అధికారులను ఎంకరేజ్ చేస్తుంది, అధికారులకు హుకుం జారీ చేస్తా ఉంది, ఏదైతే ఎవరైతే నిరుద్యోగులు కానీ మీడియా సంస్థలు కానీ వీరు చేస్తున్న ధర్నాలను చూపించొద్దు అని ఒక ఉద్దేశంతో చేయడం చాలా తప్పు అని చెప్తా ఉన్నాం. నిన్న కేటీఆర్ గారు కూడా, మన క్రిషాంక్ గారు కూడా హాస్పిటల్ శ్రీశరణ్ గారిని చూడడానికి వెళ్లారు. కేటీఆర్ కూడా ఫోన్ కాల్లో మాట్లాడిన, అందుబాటులో లేని సందర్భంలో మరి కేటీఆర్ గారు కూడా మాట్లాడిన సందర్భం ఉంది. ఆయనకు మరి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మేము చూసుకుంటామనే ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆయన బ్యాక్ ఇప్పుడు ఎక్స్రేస్ పంపించారు, హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఎందుకంటే అంత దుర్మార్గపు చర్యలు? మీరే అన్నారు గతంలో, మీడియాని ఏ మీడియా అవసరం లేదు, మాకు సోషల్ మీడియా కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. గతంలో మీ అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి కదా, అంటే ఒక ఫోన్లు ఉంటే సరిపోద్దా? ఈ మీడియా సంస్థలు అవసరం లేదా మీకు? ఈ మీడియా ద్వారానే కదా మీరు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఇలాంటి మీడియాని గొంతు నొక్కే అవసరం మీకు ఏముందని మేము అడుగుతా ఉన్నాం. ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 2-3 జర్నలిస్టులను పాతాళానికి తొక్కితే వాళ్ళే సిటేతరని కూడా మాట్లాడారు. అవును, వాళ్ళు పాతాళానికి తొక్కి, ఇప్పుడు వాళ్ళకి ఏదైతే నెగిటివ్ రాతలు రాస్తారో, వాళ్ళకి ఏదైతే
ఇప్పుడు నెగిటివ్ రాతలు అంటే ఇప్పుడు నిరుద్యోగులు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కాదండి, అన్ని పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్న ఎంఐ ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్న నాయకులు. నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉంటే నువ్వు వాళ్ళ గొంతు నొక్కే విధంగా వాళ్ళని నిర్బంధించడం, పోలీస్ స్టేషన్ లో వెళ్ళడం, వాళ్ళకు కనీసం నీళ్ళన్నీ ఇవ్వకపోవడం, రాత్రి స్టేషన్లలో పెట్టి లైట్లు ఆఫ్ చేయడం, ఆడపిల్లలు పోలీస్ స్టేషన్ లో పెట్టి లైట్స్ ఆఫ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి నీళ్లు అందించబోయే కృషాంగిని గల్లలు పట్టుకుని నెట్టేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? బీఆర్ఎస్ నాయకులు కేవలం ఇప్పుడు చూస్తా ఉన్నాం, తుంగబాలు గాని కడారి స్వామి లాంటి ఎంతో మంది విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కొట్లాడుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, వాళ్ళని నిర్బంధంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకుడైనా కూడా ఖచ్చితంగా నిరుద్యోగుల వైపు ఉండాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులు ఈ రోజు వాళ్ళు యువకులు బాగుంటేనే దేశం బాగుంటది. ఈ రోజు అలాంటి యువకులను ఎంతో వాళ్ళ ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉంటే ఇలా నిర్బంధించడం అంటే మాత్రం చాలా దారుణమైన చర్య. యావత్ ఈ రోజు ఈ శ్రీచరణ్కు జీ తెలుగు న్యూస్ లో ఈ శ్రీచరణ్కు జరిగిన అన్యాయం ఏ ఛానల్ కూడా జరగదు, ఏ రిపోర్టర్ కూడా జరగదు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారండి. ఈ ఫోర్త్ ఎస్టేట్ ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఈ ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టులు. ఇలాంటి జర్నలిస్టుల మీద ఇలాంటి దౌర్భాగ్యమైన చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం అని చెప్తా ఉన్నాం.